హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేశ్వి సాయి ఛానల్. ఈ వీడియో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న అమ్మవారి టెంపుల్ వీడియో ఫ్రెండ్స్. అమ్మవారు పొలాల మధ్య ఉంటారండి. ఆ పొలాలు మా ఊరు రాజంపేట దగ్గరలో పీవీజీపల్లి అనే ఊరు ఉంటుంది. ఆ ఊరికి దగ్గరగా ఉన్న కొండోపల్లి పొలాల మధ్య అమ్మవారు ఉంటారు. మా తాత వాళ్ళ పొలాలు కూడా ఇక్కడే ఉంటాయి. పంటలు బాగా పండాలని మేము మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడ పొంగల్ పెట్టుకోవడానికి వచ్చాము. అమ్మవారి గుడిలో ఎంతో ప్రశాంతంగా ఉంది. చుట్టూ ప్రకృతి అందాలు, పచ్చటి పొలాలు, పొలాల మధ్యలో అమ్మవారి గుడి. ఎటువంటి వెహికల్స్ కూడా లేదు. గుడిలో అమ్మవారి పాటలు, పక్షుల అరుపులు. ఆహా, చాలా రోజుల తర్వాత మేము ప్రశాంతంగా టైం స్పెండ్ చేశాము. గుడి దగ్గర వచ్చే సాంగ్స్ని నేను అలాగే పెట్టేశాను. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ మా దుష్యంత్ ఇక్కడ పంచె కట్టుకొని నిలబడే రౌడీలాగా చూస్తున్నాడు చూడండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా తమ్ముడు జ్యూస్ తాగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. మా అమ్మ నేను ప్రసాదం రెడీ చేసుకొని వచ్చాము. అంతలోపు లోపల పూజారి అమ్మవారిని అంతా అలంకరిస్తున్నారు. ఇక్కడ మేము తెచ్చిన పూలు, పండ్లు, ప్రసాదములు పూజారి గారు అమ్మవారి దగ్గర పెట్టారు. అమ్మవారికి పూజ చేస్తున్నారు. ఇంతలో మావారు బయట స్వామికి పూలమాల వేస్తున్నారు. పోతుల రాజు స్వామికి మాల వేశారు. మాతమ్మ తల్లి దయ వల్ల మా నాన్నకి పొలాల్లో ఎప్పుడు ఎటువంటి సమస్య రాదండి. వచ్చినా అంత నష్టం రాదు. అమ్మవారు చల్లగా చూస్తారు. అందుకే ప్రతిసారి అమ్మ ఇక్కడికి వచ్చి పొంగల్ పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటారు. నాన్న అమ్మ అమ్మవారిని బాగా నమ్ముతారండి. ఇక్కడ అమ్మవారి బండారు తీసుకెళ్ళి పొలాల చుట్టూ చల్లితే అమ్మవారి దయ వల్ల పంటలు బాగా పండుతాయని అమ్మ నాన్న బాగా నమ్ముతారండి. వాళ్ళ నమ్మకం నిజంగానే జరుగుతుందండి. అమ్మ శ్రీరాములు వారికి ఇక్కడ వేప చెట్టు దగ్గర ప్రసాదం పెట్టింది. నెక్స్ట్ ఇక్కడ మా అన్న అయితే కోడి చూపిస్తున్నాడు మా తమ్ముడికి. అది చూసి మా తమ్ముడు భయపడి పారిపోతున్నాడు ఫ్రెండ్స్. గుడి దగ్గర పూజ అయిపోయింది. నెక్స్ట్ ఇంటికి బయలుదేరే దగ్గరే మా నాన్న పొలాలు ఉంటాయి. ఇవే ఆ పొలాలు. మా నాన్న ఈసారి దోస, బొప్పాయ వేశారు. మీరు కూడా చూడండి. దోస అప్పటికి కొంచెం మీడియం సైజ్ వచ్చింది. మా నాన్న చాలా కష్టపడతాడు. ఎప్పటికీ రైతు రాజు అవ్వడు కదా, రైతే అవుతాడు. ఎంత కష్టపడినా అంతే వస్తుందండి. ఎందుకు ఇంత కష్టపడతాడు? ఎందుకు నాన్న ఇంత కష్టపడతావు అంటే అస్సలు వినడు. ఇక్కడ అలా ముడత వస్తుంది కదండి దోసకి. అలా ముడత రాకుండా ఉండేందుకే అక్కడ మందు కొడుతున్నారు. ఇలా మందులు కొడుతూ కష్టపడుతూ చేసేది ఎందుకు నాన్న, కామ్గా ఉంటే పోతుంది కదా అని అంటే, మనం కష్టం చేయాలి నాన్న, ఫలితం దేవుడికి వదిలేయాలి అని మా నాన్న చెప్తాడు. నేను రైతు బిడ్డనని చెప్పుకునేకి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఐ లవ్ మై డాడీ. అక్కడ హెల్పర్స్ ఉంటారు మా డాడీకి. హెల్పర్స్ అటుపక్క కూడా పొలాలు ఉన్నాయి. అక్కడ మొత్తం బొప్పాయే వేసుంటాడు. అక్కడికి కొంచెం దూరం అని మేము వెళ్ళలేదు. దోసకాయ సైజ్ చాలా బాగా వచ్చింది. చాలా కలర్ఫుల్గా ఉంది.
నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళిపోతున్నామని మా డాడీకి చెప్పేసి బయలుదేరాము. నెక్స్ట్ మా తాత మాకు దోసకాయలు పంపించారు ఫ్రెండ్స్. టేస్ట్ భలే స్వీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మేము ఇంటికి వచ్చేసరికి మా అమ్మమ్మ మా చెల్లి బిర్యానీ రెడీ చేసేసారు. తర్వాత మా చెల్లి స్టైల్లో చికెన్ ఫ్రై చేస్తుంది. చికెన్ ఫ్రై చాలా టేస్టీగా చేస్తుంది. చూడండి తన స్టైల్లో చికెన్ ఫ్రై చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ మా హరీష్ ఆకలేస్తుందని తను ఫస్ట్ బిర్యానీ చికెన్ ఫ్రై వేసుకొని తింటున్నాడు. బయట మా అమ్మ చికెన్ కర్రీ చేస్తుంది. మేము లోపల చేసాము, మా అమ్మ బయట చికెన్ కర్రీ చేస్తుంది. రెడీ అయిన ఐటమ్స్ అన్నీ తీసుకొని అందరం ఒక చోట కూర్చొని అందరం తింటున్నాము. మా చెల్లి అందరికీ తన ప్లేట్లో వడ్డిస్తుంది. మా వారు ఇక్కడ చెప్తున్నారు, చైతు బిర్యానీ భలే వచ్చింది అంటున్నాడు. నేను చేసింది బిందు, కానీ బిందుకు చెప్పు బాగుందని నేను చెప్తున్నాను. అయితే సరే బిందు బాగుంది బిర్యానీ అని చెప్తున్నారు. థ్యాంక్స్ బావా అని మా చెల్లి చెప్తా ఉంది. నిజంగానే బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ టేస్ట్ సూపర్గా వచ్చాయండి. చాలా బాగున్నాయి. నేను ఆ రోజు ఫుల్గా తిన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe to Keshvi Sai channel. Bye friends.